ఒకప్పుడు 7వ తారీఖుకో, 8వ తారీఖుకో, 10వ తారీఖు టైంలోనూ పెన్షన్లు ఇచ్చేటటువంటి వాళ్ళు. అది కూడా పంచాయతీ కార్యాలయాల దగ్గర, మున్సిపల్ కార్యాలయాల దగ్గరన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వీళ్ళందరూ క్యూలు కట్టి నుంచుంటే పొద్దునుంచి సాయంత్రం దాకా ఎప్పుడో మధ్యలో వచ్చి ఇచ్చిస్తుండేవాళ్ళు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ నెలకు ఆ నెల 1వ తారీఖుకి ఇవ్వడం ప్రారంభించాడు. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు కూడా కొనసాగిస్తున్నారు. తను వాలంటీర్లను పెడితే ఈయన సచివాలయ ఉద్యోగులతోనే ఇస్తున్నారు. ఇప్పుడు ఆ 3 రోజులకి ఇవాల్టితో పూర్తి చేసేయమన్నటువంటిది ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే నిన్న మొన్న వాస్తవంగా మొదటి రోజునే దాదాపు 70-80% అయిపోతున్నాయి. అయితే పండగ కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో చేసుకొచ్చారు. రెండోది 2 జేఏసీలో కూడా ఒక జేఏసీ ఇంటి దగ్గరికి వెళ్ళిస్తే ఇంకొక జేఏసీ కార్యాలయం దగ్గర సచివాలయం ఆఫీసులో ఇవ్వడం అన్నటువంటి జరిగింది. ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. రాబోయేటటువంటి రోజులు వీళ్ళు కూర్చుని చేసేటప్పుడు మేము ఇది ఇవ్వమంటే ఇస్తాం, సర్వేలు మా నెత్తిన రుద్దొద్దు, లేదా ఇది కూడా మీరు కార్యాలయం దగ్గరకు వచ్చి తీసుకునేటట్టు పెట్టండి, ఇలాంటి ఎవరి వాదన వాళ్ళకుంది. ప్రభుత్వం దాని మీద ఏం ఫైనల్ చేస్తుందో తెలియదు. అయితే అవైతే ఇవాళకి పూర్తి చేయమన్నారు. రెండవది వచ్చేటప్పటికి ఆటో డ్రైవర్లకు మాత్రం బాబు గారు వరం అన్నటువంటిది ఏదైతే జగన్ టైంలో ప్రారంభించినటువంటి 10,000 రూపాయల పథకం, ఆ పథకాన్ని బద్నాం చేయడానికి తర్వాత తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే చలానాలు వేస్తున్నారు అన్నటువంటిది. ఇప్పుడు కూడా చలానాలు ఉన్నాయి అన్నటువంటిది మొన్నే మాట్లాడుకున్నాం. 8,000 మందికి ఆ చలానాలు పూర్తి చేసి సర్టిఫికేట్ తెచ్చి సబ్మిట్ చేస్తే ఇస్తామన్నటువంటిది. అది ఇప్పుడు ఇచ్చేశారు. ఓవరాల్గా ఎంతమంది ఇచ్చారో తెలియదు కానీ మ్యాక్సిమం అది క్లియర్ అయింది. రేపే దానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు ఒక పండగ. 2.5 లక్షల మంది దాకా ఉన్నారు. 15,000 రూపాయలు జగన్ టైంలో 10,000 ఇస్తే ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వివిధ ప్రదేశాల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలతో వివిధ ప్రదేశాల్లో ఆటో డ్రైవర్ల యూనియన్లు తగిన కార్యక్రమాలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.